హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. సో రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ మా ఫ్రెండ్ ఒకరు కలిసారనమాట. తను యాక్చువల్గా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో పీసీ కింద పనిచేస్తున్నాడు. సో రీసెంట్గా తను ఎస్ఐ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. సో ఈవెంట్స్ సెకండ్ అటెండ్ అవుతున్నాడు కొండాపూర్లో. అలాగే తను మెయిన్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మ్యాథ్స్ అనమాట. సో మేబీ మీలో కూడా చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాగైతే ఈ వీడియో సిరీస్ మీకు హెల్ప్ అవుతుంది. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2లో స్పెషలీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా ఈ క్వాంట్ అండ్ రీజనింగ్ సెక్షన్స్ అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన జిఎస్ చాలా బాగా స్కోర్ వస్తుంది, కానీ మ్యాథ్స్లోకి వచ్చరికి చాలా వరకు డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేకపోతున్నాడు. కానీ మీకు ఒక లాజిక్ చెప్పాలి ఏంటంటే, ఎక్కువ స్కోరింగ్ పార్ట్ ఏదంటే మ్యాథ్స్ అనమాట. సో మన జిఎస్ అనేది ఒక ఓషన్ లాంటిది, కానీ మ్యాథ్స్ అంటే ఓన్లీ ఒక ఫిక్స్డ్ దీంట్లో ఉంటుంది. అలాగే ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాక్టీస్ అనేది ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది. అలాగే దీంట్లో కూడా మనకి స్పీడ్ మ్యాథ్స్ ఉంటుంది. అంటే స్పీడ్ మ్యాథ్స్ లేకపోతే వేదిక్ మ్యాథ్స్ అని అనొచ్చు. సో దీంట్లో వరకు చాలా మనకి టెక్నిక్స్ అనేవి ఉంటాయి అనమాట. మొన్న తను హైదరాబాద్లో కోచింగ్ జాయిన్ అయ్యాడు. హైదరాబాద్లో కోచింగ్ జాయిన్ అయిన తర్వాత నేను అడిగా, ఇలాంటి టెక్నిక్స్ ఏమైనా చెప్తున్నారంటే లేదు, చెప్పట్లేదు అన్నారు. సో నాకు అర్థమైంది అంటే ఎందుకు తను మ్యాథ్స్లో కొంచెం స్పీడ్ అండ్ యాక్యురసీ రావట్లేదు. అలాగే బేసిక్స్ కూడా తను స్ట్రాంగ్గా లేడు అనమాట. అంటే ఈ కోచింగ్ సెంటర్స్లో కొంతమంది బేసిక్స్ చెప్పట్లేదని నాకు అర్థమవుతుంది. సో అందుకని చెప్పి తన కోసం ఈ వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇదేంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఎస్ఎస్సి, సిజిఎల్, అలాగే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్, ఐయూపీఎస్, అలాగే ఎస్బీఐ క్లర్క్స్ అండ్ పీఓస్, అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా. సో డెఫినెట్గా మీకు కూడా ఈ టెక్నిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఒక నంబర్ తరగతి స్క్వేర్ అనేది చాలా తొందరగా ఎలా చేయొచ్చు, రొటీన్ మెథడ్ కాకుండా డిఫరెంట్ అప్రోచ్లో ఎలా చేయొచ్చు అనేది మీకు షేర్ చేయబోతున్నాను. సో జనరల్గా కోచింగ్ సెంటర్స్ అంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే స్క్వేర్స్ 1 నుంచి 30 దాకా బై హార్ట్ చేసామంటారు అనమాట. అలాగే తర్వాత స్క్వేర్స్ 30 నుంచి 80కి ఆ బేస్ అనేది 50 కింద తీసుకొని ఒక ఫార్ములా బేస్ ఏదో చేస్తారు. అలాగే స్క్వేర్స్ని 80 to 30 కూడా బేస్ని 100 కింద తీసుకొని ఒక ఫార్ములా ఏదో అప్లై చేసి చేస్తారు. కానీ ఇదేంటే ఓన్లీ లిమిటెడ్ అనమాట. కానీ దీనికి ఒక పర్ఫెక్ట్ టెక్నిక్ ఉంది. అంటే మీరు ఏ 2 డిజిట్ నెంబర్ అయినా సరే, లేకపోతే 3 డిజిట్ నెంబర్ అయినా సరే, లేకపోతే 4 డిజిట్ నెంబర్ అయినా ఏదైనా సరే, ఆ స్క్వేర్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఒక టెక్నిక్ ద్వారా. సో ఇక్కడ నేను ఆ టెక్నిక్ అనేది షేర్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్నిక్ ఏంటంటే మనకి ఒకే ఒక ఫార్ములా, ఏబీ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్, 2ab అండ్ బి స్క్వేర్. జస్ట్ ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కంపల్సరీ మీరు బై హార్ట్ చేయాలి. సో ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఏ నంబర్ తరగతి స్క్వేర్ అయినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక 52 స్క్వేర్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ 5ని ఏ అనుకుందాం, 2ని బి అనుకుందాం. సో ఇక్కడ మనకి 5 స్క్వేర్, 2 ఇంటూ 5 ఇంటూ 2, అలాగే బి స్క్వేర్ ఏమవుతుందంటే 2 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏమొస్తుందంటే 25 వస్తుంది. అలాగే 2 ఇంటూ 5 ఇంటూ 2 అంటే 5 ఇంటూ 4 ఎంత అవుతుంది, 20 అవుతుంది. అలాగే ఇక్కడ 4 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదో ఒకటి 2 డిజిట్ నెంబర్లోనే మనం పెట్టుకోవాలి, కాబట్టి ఇక్కడ మనం 0 పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సిన లాజిక్ ఏంటి, ఎప్పుడైనా సరే ఈ లాస్ట్ డిజిట్ ఉంది సారా, ఈ లాస్ట్ డిజిట్ని మనం డౌన్ చేయాలి. సో ఇది మనకు ఆన్సర్లోకి వస్తుంది అనమాట. సో ఈ డిజిట్ ఏదైతే ఉందో అది మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 20 + 0, 20 + 0 ఎంత అవుతుంది, మనకి 20 వస్తుంది. సో దీంట్లో మనకి లాస్ట్ డిజిట్ ఏంటి, 0 అనమాట. సో ఇక్కడ మనం 0 పెట్టుకుంటాం. అలాగే ఈ 2 అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ 2కి 25 యాడ్ చేసుకుంటే మనం 27 వస్తుంది. సో ఇది 2704. ఇది ఒక 52 హోల్ స్క్వేర్కి మనకి వస్తున్న ఆన్సర్ అనమాట. అదే మీరు మామూలుగా 52 ఇంటూ 52 చేసుకుంటే మీకు చాలా టైం పడుతుంది. కానీ ఇది వన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. జస్ట్ ఈ ఫార్ములా చేస్తారు, అప్లై చేస్తారు, ముందువన్నీ మీరు చెప్పినట్టు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అలాగే వేరే 2 డిజిట్ నెంబర్ తీసుకుంటే లైక్ 104 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా మనం ఏమనుకుంటాం, 10ని ఏ అనుకుంటాం, 4ని బి అనుకుంటాం. సేమ్ ఫార్ములా, ఏబీ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్, 2ab అండ్ బి స్క్వేర్. జస్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే ఇంకా పెద్ద డిజిట్ ఏదైనా తీసుకున్నారు, లైక్ 32 24 హోల్ స్క్వేర్ అన్నారు అనుకోండి. ఇక్కడ 32ని ఏ కింద తీసుకుంటాం, 24ని బి కింద తీసుకుంటాం. సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. జస్ట్ కమెంట్ చేయండి ఈ రెండింటికి ఆన్సర్స్ ఏంటో. ఈ టెక్నిక్ ద్వారా మీరు అప్లై చేసి ఒకసారి ఆన్సర్ అనేది నాకు కమెంట్ చేయండి. అలా అయితే మీకు టెక్నిక్ వచ్చిందో లేదో అనేది నాకు తెలుస్తుంది. సో ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే, జస్ట్ ఇంకో సింపుల్ మనకి తెలిసిన నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 32 హోల్ స్క్వేర్ తీసుకుందాం. జస్ట్ దీన్ని ఏ అనుకుందాం, 2ని బి అనుకుందాం, 3ని ఏ అనుకుందాం. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, ఏబీ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్, 2ab అండ్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ ఎంత మనకి 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. అలాగే 2ab అంటే 2 ఇంటూ 3 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 3 ఎంత 6, 6 ఇంటూ 2 ఎంత 12.
మనకి బీ స్క్వేర్ ఎంత వస్తుంది 2 హోల్ స్క్వేర్ కాబట్టి 4 వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి ఏం వస్తుందంటే ఇక్కడ 0 పెట్టుకుంటాం, అలాగే ఇక్కడ కూడా మనం 0 పెట్టుకుంటాం. సో లాస్ట్ డిజిట్ ఏంటి 4, ఇక్కడ మనకి ఏముంది 0, దీన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటే 12 + 0 ఎంత అవుతుంది మనకి 12 వస్తుంది. సో దీంట్లో లాస్ట్ డిజిట్ ఏంటి 2. అలాగే మనకి 09 ఉంది, 9కి +1 యాడ్ చేసుకుంటే మనకి 9 + 1 ఎంత అవుతుంది 10 వస్తుంది. సో 32 హోల్ స్క్వేర్ 1024 ఇది ఆన్సర్. సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే ఏ 2 డిజిట్ నెంబర్ కానీ లేకపోతే 3 డిజిట్ నెంబర్ కానీ 4 డిజిట్ నెంబర్ కానీ ఏ నెంబర్కైనా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఇది మెయిన్ technique. So that's it for this video, and please subscribe to our channel IAS APPC TSP lectures for more videos on speed maths. Thank you.